ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు మిషనరీ స్టోరీస్. జార్జ్ ముల్లర్ గారి చరిత్ర గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. క్రీస్తు కొరకు పనిచేసి చరిత్రలో నిలిచిపోయినటువంటి అనేకులలో జార్జ్ గారు కూడా ఒకరు. ఆయన యొక్క చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జార్జ్ ముల్లర్ గారు 1805 సెప్టెంబర్ 27వ తేదీన జన్మించి ఉన్నారు. జోహాన్ అండ్ సోఫీ అనే దంపతులకు వీరు జన్మించి ఉన్నారు. ఇతడు పుట్టింది జర్మనీలో. ఇతని దేశం జర్మనీ. ఇతడు ఒక క్రైస్తవ సువార్థికుడును మరియు అనాథాశ్రమానికి డైరెక్టర్గా కూడా ఉన్నాడు. ఈ ఆశ్రమం ఇంగ్లాండ్ దేశంలో బ్రిటల్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. తన జీవిత కాలంలో ముల్లర్ గారు ఈ ఆశ్రమంలోనే 10,024 మంది అనాథలకు ప్రవేశం కల్పించి వారిని పెంచి పెద్ద చేసి ఉన్నాడు. తన యొక్క సంరక్షణలో ఉన్న పిల్లలకు విద్యను అందించడంలో జార్జ్ ముల్లర్ గారు చాలా గొప్ప వ్యక్తి, ముందుండేవాడు. పేద పిల్లల్ని ఎంతటి ఉన్నత స్థానాన్ని తీసుకువచ్చాడంటే ఇటువంటి విషయంలో కూడా అతనిపై నింద కూడా మోపబడింది. అతడు 117 పాఠశాలను ప్రారంభించి స్థాపించి సుమారు 1,20,000 మంది పిల్లలకు క్రైస్తవ విద్యను అందించాడు. ఈ పిల్లలలో అనేకులు అనాథలే. క్రీస్తు 1829 సంవత్సరంలో ముల్లర్ గారికి ఇంగ్లాండ్లో ఉన్న యూదుల మధ్య పనిచేసే అవకాశం దక్కింది. ఈ అవకాశం ఒక క్రైస్తవ సంస్థ ద్వారా అతనికి ఇవ్వబడింది. అదే సంవత్సరం మార్చి 19వ తారీఖున లండన్కి వచ్చి యూదుల మధ్య సేవ చేయడానికి ప్రారంభించాడు. కొంతకాలంలోనే అతడు ఆ సంస్థ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత షెల్టన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఎబినేజర్ సంఘంలో పాస్టర్గా సంవత్సరానికి 55 పౌండ్లకు పని కుదుర్చుకున్నాడు. 1830 అక్టోబర్ 7వ తేదీన మేరీ క్రేవీ అనేటువంటి వ్యక్తిని వివాహమాడిన తర్వాత ఆ జీవితానికి కూడా విడిచిపెట్టేశాడు. తర్వాత అతడు బ్రెటిల్ నగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బెతెస్దా సంఘంలో పరిచర్య చేయటం ప్రారంభించాడు. తనకు ఇతర పరిచర్లు ఉన్నా తన మరణం వరకు కూడా ముల్లర్ గారు ఈ సంఘంలో బోధిస్తూ వచ్చేవారు. క్రీస్తు 1834లో అతడు స్వదేశీ విదేశాల కొరకై లేఖ జ్ఞానం అనే సంస్థను స్థాపించాడు. క్రైస్తవ పాఠశాలలకు, మిషనరీలకు బైబుల్ మరియు క్రైస్తవ సాహిత్యాన్ని అందించటం, పగటిపూట పాఠశాలలను నిర్వహించటం, ఆదివారం బడులు మరియు వయోజన విద్య కొరకైన పాఠశాలను నిర్వహించటం ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు. 1835 సంవత్సరంలోనే కొద్ది వారితో ప్రారంభమైన ఈ పరిచర్య తుదకు మహాభివృద్ధి చెంది ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం లేకుండానే ఇవన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ వచ్చాయి. ఈ జార్జ్ ముల్లర్ గారు అయోచితంగా వచ్చినటువంటి కానుకలకు మాత్రం స్వీకరించేవాడు. ముల్లర్ గారికి సంబంధించి ఈ సంస్థలో 1,38,171 నుంచి 90 మిలియన్ల పౌండ్ల వరకు కూడా జార్జ్ ముల్లర్ గారి మరణం కల్లా ఆ సొమ్మంతా సేవ ఖర్చు కొరకు చేయబడింది. అనాథాశ్రమాల కొరకు ఆర్థిక సహాయం చేయటము, బైబుళ్లను, కొత్త నిబంధనను పంచిపెట్టుటకు ఈ ధనం ఉపయోగించి ఉన్నారు. ప్రపంచంలో విశ్వాసంతో సేవ చేస్తున్న వంటి ఇతర మిషనరీలకు జార్జ్ గారు ఆర్థిక సహాయాన్ని అందించేవారు. ఆ పని ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. డబ్బు విషయంలో ముల్లర్ గారు ఎంతో పారదర్శకంగా ఉండేవాడు. దాతలు ఇచ్చిన ప్రతి విరాళాన్ని కూడా పుస్తకంలో రాసి పెడుతూ ఆ విరాళం తనకు అందినట్లుగా రసీదును కూడా అతనికి పంపించేవాడు. అప్పటికప్పుడు తాజాగా నివేదికలు సిద్ధం చేసి దాతలకు పంపించేవాడు. ఈ పద్ధతి దాతలకు సంతృప్తికరంగా ఉన్నందున ఆశించిన దానికన్నా ఎక్కువ విరాళాలు వచ్చేవి. జార్జ్ ముల్లర్ గారు తన చెయ్యి చాచి విరాళం కొరకు ఏ వ్యక్తిని కూడా అడిగినటువంటి దాఖలు లేవు. తాను ఎవరిని అడగకుండానే వచ్చినటువంటి విరాళాలతో ముల్లర్ గారు తన జీవితం అంతా వరకు కూడా సామాజిక మరియు ఆధ్యాత్మికమైనటువంటి సేవను జరిగిస్తూ వచ్చారు. ముల్లర్ గారు తన జీవితంలో అనాథాశ్రమాల కొరకు ఎవరి డబ్బు అడగలేదు, ఎక్కడ అప్పు చేయలేదు. 5 అనాథాశ్రమాలు నిర్మించడానికి సుమారు 1,00,000 పౌండ్లు అవసరమైనందున అతడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమీ కూడా అడగలేదు. అక్కడి అనాథ పిల్లల్ని దేవుడు ఆశ్చర్యంగా పోషిస్తూ వచ్చేవాడు. అనేక సందర్భాలలో పిల్లల భోజన సమయానికి 2 గంటల ముందు కూడా వంటగదిలో ఏమీ ఉండేది కాదు. ఒకసారి ఏం జరిగిందంటే పిల్లలందరూ ఉదయకాలం అల్పాహారానికి కూర్చున్నారు, కానీ వంటగది ఖాళీగా ఉంది. పిల్లలందరూ ప్రార్థించడం ముగించగానే ఎవరో
తలుపు తట్టారు. చూసేసరికి ఒక బేకరీ వ్యక్తి పిల్లలందరికీ సరిపోయే తాజా బ్రెడ్లతో నిలబడి ఉన్నాడు. అదేవిధంగానే అదే సమయంలో పాలు అమ్మేవాడు బండి అనాథాశ్రమం ఎదుట వచ్చేసరికి మొరాయించి పాడైపోతూ ఉంది. అప్పుడు అతను స్వచ్ఛమైన ఆ పాలను ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ కూడా పోసేవాడు. ఈ విధంగా దేవుడు జార్జ్ ముల్లర్ గారి అనాథాశ్రమ పరీక్షను అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. ఈ జార్జ్ ముల్లర్ గారు యవ్వన దశ అంతా కూడా చెప్పుకోదైనది కాదు. కానీ ఇతడు ఒక దొంగ, అబద్ధికుడు మరియు జూదగాడు ఉన్నాడు. 10 ఏళ్ళ ప్రాయంలోనే అతడు తన తండ్రి వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ సొమ్మును దొంగలించడం మొదలుపెట్టాడు. అతడు 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒకవైపు తల్లి చావు బ్రతుకులో ఉంటే, ఇతనేమో తన స్నేహితులతో కలిసి మందు కొట్టి మద్యం సేవించి జూదమాడుతూ ఉండేవాడు. అప్పుడు ముల్లర్ గారి తండ్రి అతన్ని ఒక బైబిల్ కాలేజీలో చేర్పించాడు. అక్కడ అతనికి ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతడు ముల్లర్ని బైబిల్ తరగతులకు చిన్న చిన్న ప్రార్థనా కూడికలకు తీసుకెళ్తూ ఉండేవాడు. అక్కడ మోకరించి దేవునికి ప్రార్థిస్తూ ఉన్న ఒక సహోదరిని చూశాడు. అప్పుడు తనకు కూడా రక్షణ అవసరమని గ్రహించాడు. వెంటనే జార్జ్ గారు తన ఇంటికి వెళ్ళి పడక గదిలో మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు. తన పాపమును క్షమించమని, తనను దీవించమని అతడు ప్రార్థనలో వేడుకున్నాడు. వెంటనే మద్యం సేవించడం కానీ, దొంగతనాలు కానీ, అబద్ధాలు చెప్పటం కానీ ఆపివేశాడు. తాను కూడా ఒక మిషనరీ అవ్వాలని కోరుకున్నాడు. దగ్గరలో ఉన్న చర్చిలో క్రమం తప్పకుండా బోధించడం ప్రారంభించాడు. అలాగే ఇతర సంఘాలకు కూడా వెళ్ళటం, అక్కడ కూడా బోధించటం జరుగుతూ వచ్చేది. ఈ జార్జ్ ముల్లర్ గారు ఒక మంచి ప్రార్థనాపరుడని అతని జీవితంలో జరిగిన సంఘటనను బట్టి నిస్సందేహంగా చెప్పవచ్చు. గంటల కొద్ది సమయాన్ని ప్రార్థించడంలో, బైబిల్ పఠించడంలో, దేవుని సన్నిధిలో గడపటానికి కూడా ఉన్నందువలన దేవునితో అతడు విశ్వాసముగా బలపడుతూ వచ్చాడు. తర్వాత అతడు ఒక సంవత్సరానికి 4 సార్లు బైబిల్ పూర్తిగా చదవటం అలవాటు చేసుకున్నాడు. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి 3వ కొత్త అనాథాశ్రమంలో క్రీస్తు 1898లో మార్చి నెల 10వ తారీఖున తన తుది శ్వాసను విడిచిపెట్టారు. బైబిల్ చదవటం ఎన్నో పర్యాలు పూర్తి చేసి రక్షించబడి ప్రార్థనాపరుడై సుదీర్ఘ సంవత్సరాలు ప్రభువు కొరకు బ్రతికి నేను దేవుని దృష్టిలో చిన్నవాడనైనని తగ్గించుకున్నటువంటి జార్జ్ ముల్లర్ గారి యొక్క జీవితంలో నీకు స్ఫూర్తిగా తీసుకోగలవా? ఎటువంటి స్ఫూర్తి నీకు అనుగ్రహించబడుతుంది? ఆ స్ఫూర్తి నీలో ఉండాలని, దేవునిలో బలపడాలని, ఎటువంటి పరిస్థితిలోనైనా, ఎటువంటి ఇబ్బందుల్లోనైనా, చిక్కులోనైనాను, చింతల్లోనైనాను నీ పరిస్థితి, దేవుడు మీ పరిస్థితులను అన్నింటినీ మార్చివేసి శక్తివంతులుగా చేయగలడు. మీరు జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్రను విని ఉన్నారు కదా. ఆయన మనకెంతో ఆదర్శప్రాయంగా ఉన్నారు. మనము కూడా ఆయన జీవితంని సాదృశ్యంగా తీసుకొని ప్రభువులో బలముగా నిలబడి కొనసాగుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.